దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా పునరుద్ధాన దినపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. కొద్ది సమయం మాత్రమే మన ముందుంది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో నుండి లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన్ను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయును. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగాని సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మొట్టమొదటిగా ఎమ్మాయి గ్రామంలో ఆ గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వారు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు మనం చూస్తే దేవుని వాక్యాన్ని గూర్చి, తర్వాత వారిని కదిలిస్తే ఏ విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి, వారి హృదయము నిండా ఏ విషయాలు నిండి ఉన్నాయి, ఆ తర్వాత ఏ విషయాలు వారిని కలవరపరుస్తున్నాయి, లేక ఏ విషయాలు వారిని ప్రభావితం చేస్తున్నాయి, ఎలాంటి దప్పిక వారిలో ఉంది, ఇదంతా కూడా మనకు కనబడుతుంది. యేసు ప్రభు వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. కారణం వారి హృదయాల్లో ఉన్న దేవుని కొరకైన దప్పిక. ఇది మనం ఆలోచించాలి. వీరు 12 మంది శిష్యుల్లో లేక 11 మంది శిష్యుల్లో ఉన్న వ్యక్తులుగా కనిపించటలేదు. వారి తర్వాత ఉన్న వ్యక్తులు, అక్కడ శిష్యులతో పాటు మరికొందరు ఉన్నారని పై వచనాలు మనం చూస్తాం. ఆ వారు అని చెప్పబడిన వ్యక్తులు వీరు. అయితే వీరిని ఎందుకు దర్శించాడు అనేది చూస్తే ఆశ్చర్యం. వీరిని ఎందుకు దర్శించాడు? ప్రభు వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. మీరు చెప్పుకొనుచున్న ఈ మాటలేంటి? ప్రభు వారితో పాటు నడుస్తూ మీరు చెప్పుకుంటున్న ఈ మాటలేంటి అనగా దుఃఖముతో నిండి ఉన్నారు వారు. వారి హృదయము ఎలా ఉంది? వారిని ఏ విషయాలు ప్రభావితం చేస్తున్నాయి? ఎందుకు ప్రభు వీరిని దర్శించాడు? ఎందుకు వీరిని దర్శించాడు? ఆ 11 మంది శిష్యులను దర్శించడం, అందులో ఎవరైతే విశ్వాసంలోనికి రాలేదో వారిని దర్శించడం ఇక్కడ ముఖ్యమైన విషయం. పేతురు, యోహాను వెళ్ళారు, సమాధి వద్దకు వెళ్ళారు. యోహాను సమాధిలో ప్రవేశించి చూడగానే యోహానుకు అర్థమైంది. ఎందుకంటే ఆ తలకు చుట్టబడిన ఆ యొక్క రుమాలు ప్రభు ఎప్పుడు ఏ విధంగా మడత పెట్టి ఎక్కడ పెడతాడో యోహానుకు తెలుసు. యోహాను దాన్ని చూశాడు. చూసి ఇది ప్రభువు తన తల రుమాలు మడత పెట్టి చక్కగా ఒక ప్లేస్లో పెట్టి ఉండడం చూసి అతనికి అర్థమైంది. కాబట్టి
అతడు వెంటనే నమ్మాడు. ప్రభువు ఆయన ఈ పని చేసి ఇక్కడ నుండి వెళ్ళాడన్న విషయాన్ని యోహాను అక్కడ విశ్వసించాడు. సమాధిలో అడుగు పెట్టగానే అతనికి అర్థమైంది. పేతురు ఆలోచిస్తూ ఉన్నాడు. పేతురును ప్రభువు దర్శించాడు. పేతురును దర్శించిన తర్వాత మనలా ఈ సందర్భం జరుగుతూ ఉంది అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే వీరు మరలా ఎంఐకి వెళ్ళిన తర్వాత, ప్రభువు వారికి కనపరుచుకున్న తర్వాత మరల వెంటనే ఆనందాన్ని పంచుకోవాలని వారు యెరూషలేమునకు తిరిగి వారు ప్రయాణమయ్యారు. యెరూషలేమునకు వచ్చేసరికి పేతురుకు ప్రభు కనిపించాడని వారు మాట్లాడుకోవడం విని, ఆ తర్వాత వారితో ఎలా నడిచాడో, వారికి ఎలా వాక్యాలన్నీ జ్ఞాపకం చేశాడో, వారితో ఏ విధముగా ఆ యొక్క భోజనం కూర్చున్నాడో, ఆ సంగతులన్నీ కూడా వీరు తెలియచేసి చెప్పారు. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే వీరు ఆ దారిలో నడుస్తూ వెళ్తూ ఉండగా ప్రభువు వారితో కూడా నడిచాడు. మొదటిగా వారిని కదిలించాడు. మీరు మాట్లాడుకునే విషయాలు ఏంటి? వారు వాటిని గురించి చెప్పలేక దుఃఖముతో నిండిపోయారు. కాబట్టి మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి హృదయాల్లో దేవుణ్ణి గూర్చిన ఆ యొక్క దప్పికను, ఆ యొక్క తీవ్రతరమైన ఆశను, వారు యెరూషలేము నుండి వెళ్తూ ఉన్నారు కానీ వారి హృదయాల్లో గొప్ప దుఃఖం ఉంది. దేవుని కొరకైన ఆశ ఉంది. అయ్యో, దేవుణ్ణి మేము, ఆ ప్రభువుని, పునరుత్థానుడైన ప్రభువుని మేము చూడలేకపోయాం. మేము ఆయన కొరకు ఎంతో ఆశతో ఉన్నాం. ఎలా? అలాగే ఆయన యందు వారికి ఉన్న విశ్వాసమును గురించి, ఆయనే విమోచించబోయేవాడు అని మేము విశ్వసించాం. కానీ ఇలా మరణం జరిగింది, ఆయన తిరిగి లేచాడంట, మేము కనుగొనలేదు అని ఆ సంగతులతోనే వారి హృదయం నిండిపోయింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభువు వచ్చి వారి హృదయాన్ని కదిలించినప్పుడు కూడా వారు దుఃఖంతో నిండిపోయారు. తర్వాత వారు మాట్లాడుతూ ఉన్నారు, నజరేయుడనే యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోని శక్తి గల ప్రవక్త అయి ఉండెను అనే విషయాన్ని గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత జరిగిన ఆ యొక్క సందర్భాలు, వారు విన్న విషయాలన్నీ కూడా వారు అక్కడ తెలియజేశారు. అప్పుడు ప్రభువు వారితో మాట్లాడడం ప్రారంభించాడు. మొదటిగా మనం ఇక్కడ గ్రహించాలి, వారి హృదయములో, వారు యెరూషలేము నుండి వెళ్తున్నారు కానీ వారి ఇంటిని గురించి ఆలోచించట్లేదు. వెళ్ళిన తర్వాత జరిగే విషయాల గురించి ఆలోచించట్లేదు. వారి హృదయాల్లో దుఃఖం ఉంది, వారి హృదయాల్లో గొప్ప ఆశ ఉంది, దేవుని కొరకైన తపన ఉంది. అందుకే ప్రభు వారిని దర్శించాడు. ఇది మనం గుర్తించాలి. ఎవరు యథార్థ హృదయముతో ప్రభువుని వెదుగుతూ ఉంటారో ప్రభు వారిని దర్శిస్తాడు. వెదకుడి మీకు దొరుకును అనే విషయాన్ని ప్రభు చెప్పాడు. వెదకుడి మీకు దొరుకును. కొంతమంది విషయంలో వారు వెదకకున్నా దొరికే దేవుని కృప ఉంది. దాని వెనకాల చాలా విషయాలు ఉంటాయి, కృపను గురించిన విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు. కానీ ఎవరైతే యథార్థ హృదయముతో ఆయన్ని వెదుగుతూ ఉంటారో వారికి ఆయన కనపరుచుకుంటాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు అన్న విషయాన్ని గురించి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ 11 మంది శిష్యుల వలె వీరు ప్రత్యేకమైన వ్యక్తులు కాకున్నా, వీరు హృదయాల్లో, వారి హృదయములో ఉన్నంత ఆశ వీరి హృదయంలో ఉంది. దేవుణ్ణి గూర్చిన అడిగినప్పుడు చెప్పడానికి కూడా మాటలు రాలేనంత దుఃఖము వారి హృదయంలో ఉంది. అక్కడ నుండి వచ్చేసారు కదా, యెరూషలేములో అందరి మధ్యలో ఉన్నప్పుడు, ఆ సంభాషణలో ఉన్నప్పుడు, ఆ వాతావరణంలో ఉన్నప్పుడు అలా ఉన్నారు. అంటే బయటికి వచ్చినా కూడా అలాగే ఉన్నారు. వారు దేవుని కొరకు ఎలాంటి తపన ఉంది. యెరూషలేము నుండి ఇక ఎలాగో గ్రామంలోనికి వచ్చాం, అవుట్కట్స్ లోనికి వచ్చాం అని ఆ వాతావరణంలో లేరు. వారి హృదయం నిండా దుఃఖం ఉంది. అలాగే దేవుణ్ణి గూర్చిన విషయాలు ఉన్నాయి, వారి విశ్వాసము, వారు విశ్వసించిన విషయాలు ఉన్నాయి. దేవుని కొరకు ఎలాంటి తపన వారిలో ఉందో, ఎలాంటి జీల్, ఆ యొక్క విశేషమైన ఆసక్తి వారిలో ఉందో, ఇదంతా కూడా కనబడుతుంది. వారిని కదిలిస్తే అదే మాటలు, అదే ఒక్కొక్కటి అవే ఆ సంఘటనల గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. గనుకనే ప్రభువు వారితో కలిసి నడవడం మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి గూర్చిన ఆశ కలిగి ఉంటారో, దప్పిక కలిగి ఉంటారో, వారి యొక్క దప్పికను దేవుడు తీర్చేవాడు. ఆశ గల ప్రాణమును
ఆయన మేలుతో తృప్తిపరిచేవాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడు అని దేవుని వాక్యం 107వ కీర్తన 9వ చరణంలో కూడా ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. నీలో దప్పిక ఉంటే నేను మీకు సమాధానం ఇస్తాను. అలాగే ఆహారము కాని దాని కొరకు ఎందుకు కష్టపడుతున్నావు? సంతుష్టి కలగజేయని దాని కొరకు ఎందుకు కష్టపడుతున్నావు? నా దగ్గరికి రండి. మీకు నిజంగా ఆశ ఉంటే నా దగ్గరికి రండి. ఏమీ లేకపోయినా అలాంటి విలువైన మేము కష్టపడుతున్నా దొరకట్లేదు, అలాంటప్పుడు మాకు ఎలా దొరుకుతుంది? ఆశ ఉంటే చాలు, నేను మీ కొరకు కార్యం చేస్తాను అని ప్రపంచాన్ని దేవుడు పిలుస్తున్నాడు. ఎటువంటి గొప్ప సంగతి అది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. అలాగే అక్కడ దావీదుని గురించి మాట్లాడతాడు. దావీదుకు నేను కృప చూపించాను, శాశ్వతమైంది, దాన్ని నేను మీకు చూపిస్తాను అనే మాట కూడా ఆశ్చర్యం. దావీదు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి, అతనికి ఇవ్వబడిన కృప కూడా ఎంతో ప్రత్యేకమైంది. దానిని మీకు చూపిస్తాను. ఎవరికి? దప్పిగొంటున్న వారు, ఏమీ లేని స్థితిలో ఉన్న వారికి సహితం. అది ఇక్కడ మొదటిగా మనము గ్రహించవలసిన విషయం. కాబట్టి ఆశ గల ప్రాణమును దేవుడు మేలుతో తృప్తిపరిచేవాడు అనేది మనం గ్రహించాలి. అలాగే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయములో కూడా 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి అధ్యాయములో చివరి మాటల్లో 17వ వచనములో 2వ భాగములో మనం చూస్తే, దప్పిగొనిన వానిని ఏమంటున్నాడు? రానిమ్ము. దప్పిగొనిన వాణ్ణి రానిమ్ము, ఆపకు, ఆటంకపరచొద్దు. నీలో దప్పిక ఉంటే దేవుడు ఏమంటున్నాడు? రానిమ్ము. ఎవరితో? ఉదాహరణకు అతన్ని అడ్డగిస్తూ, అతన్ని ఆటంకపరుస్తూ, ఆటంకాలతో ఏమంటున్నాడు? రానిమ్ము నా దగ్గరికి. మనల్ని ఆటంకపరిచే విషయాలను చూసి మనం భయపడుతుంటే ప్రభువు తెలియజేస్తున్నాడు, రానిమ్ము. మనము మగ్దలేని మరియకు ప్రభు మొదట కనబడినట్లుగా వాక్యంలో చూస్తాం. ఎవరికి కనబడ్డాడు? మగ్దలేని మరియకు. తర్వాత అక్కడికి వెళ్ళిన స్త్రీలకు కనబడ్డాడు. ఎందుకు వారికే కనబడ్డాడు? ఎందుకంటే వారే మొదట వెళ్ళారు. చూసారా? వారికి కూడా కొన్ని ఆటంకాలు ఉండొచ్చు. పురుషులు ఎందుకు వెళ్ళలేదంటే, వీళ్ళు వెళ్తున్నారు కానీ వాళ్ళు రాణిస్తారా సైనికులు అనేది కూడా ఉండొచ్చు. అది మనం ఆలోచించాలి. వారే మొదట వెళ్ళారు. వారికి ఆటంకాలు ఉన్నాయి, వారికి కూడా తెలుసు. మనం అయితే పట్టుకుని వెళ్తున్నాం, కానీ మరి ఆ సైనికులు, వాళ్ళు అసలే రోమా సైనికులు, కఠినులు, వాళ్ళు రాణిస్తారా? ఏదైనా సరే మనం అక్కడి వరకు వెళ్ళాలి. వారి ఆశ చూడండి. వారు ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యములు పూయాలి అనే భక్తి, లేదా దాన్ని ఏమందా, ఆ విధంగా వెళ్తున్నారు. ప్రభు లేస్తానని చెప్పింది, ఆయన సజీవుడిగా కనబరుచుకుంటాడు, ఆయన మనల్ని గలిలేకు రమ్మన్నాడు, అక్కడ అందరినీ సమావేశం కమ్మన్నాడు, అక్కడికి వస్తాను నేను మీకంటే ముందుగా, మీరు ఇక్కడికి వచ్చినా కూడా మీకంటే ముందు అక్కడికి వస్తానన్నాడు. ఈ విషయాలు ఏవి వారికి గుర్తులేవు. ఆయన లేస్తానన్న విషయం ఏమీ లేదు. వారి విశ్వాసము వారికి జరిగిన పరిస్థితి, విశ్వాసం బ్రద్దలైపోయిన పరిస్థితి. మీకు అర్థమైందా? విశ్వాసం బ్రద్దలైందంటే హోప్లెస్ అంటే మీకు అర్థమవుతుందా? హోప్లెస్ అంటే = విరక్తి. అంటే జీవితం మీద ఆశలన్నీ కోల్పోవడం. వారి విశ్వాసం ఏమైంది? ఎందుకంటే ప్రభు చెప్పిన విషయాలు, ఆయన మరణించి తిరిగి లేస్తానన్న విషయాలు, ఇవేవి వారి మనసులో లేవు. అలాగే ప్రవక్తలు చెప్పిన విషయాలు కూడా వీరి మనసులో లేవు. అటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. కాబట్టి సుగంధ ద్రవ్యములు, వారి ఆచారం చొప్పున సుగంధ ద్రవ్యములు పోయడానికి వారు అక్కడికి వెళ్తుంటే ప్రభువు వారి ఆశను చూచి, వారు ప్రభు యొక్క ఆ మృతమైన దేహాన్ని చూడడానికి వెళ్తే ఆయన పునరుత్థాన ప్రత్యక్షతనే ఇచ్చాడు. చూడండి, దప్పిగొనిన వారిని రానిమ్ము,
ఆశ మనలో ఉంటే దేవుని కోసం, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయనేది ఆశ్చర్యం. ఆయన చూపించినప్పుడే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇది కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. వారు ఆ మృతమైన దేహానికి పోయాలని వెళ్తుంటే సజీవుడైన ప్రభు వారికి కనపరుచుకోవడం ఎలాంటిది మీరు ఆలోచించండి. మనం దేవుని కొరకు చిన్న ఆశ కలిగి ఉంటే ఆ ఆశను పెట్టిన వాడే నేను ఎలాంటి సంభ్రమాశ్చర్యాలతో నింపగలడు, నింపాలని ఆలోచిస్తున్నాడు, అది మనం గ్రహించాలి. కాబట్టి వీరిలో దేవుణ్ణి గురించిన ఆశ, దప్పిక ఉండడాన్ని బట్టి వారికి కనిపించడం మాత్రమే కాదు, వారితో కలిసి నడిచాడు. అలాగే వారికి అనేకమైన విషయాలు తెలియజేస్తున్నప్పుడు వారి హృదయాల్లో తిరిగి విశ్వాసము, అడుగంటి ఉన్న విశ్వాసము వారిలో చిగురించింది. విశ్వాసం యొక్క శక్తి, ప్రభావం వారిలో మండుతుంది. ఆత్మ కదులుతుంది. హృదయాలు మండుతూ ఉన్నాయంటే ఏం జరుగుతుంది? గూస్ బంప్స్ అంటారు చూసారా, అది జరుగుతుంది వారి లోపల. వారి ఆత్మలో జరుగుతుంది ఏంటి? వారు విశ్వాసములో బలహీనులైపోయిన ఆ పరిస్థితికి ఆత్మలో జరుగుతుంది ఏంటి? వారు గొప్ప వెచ్చదనములోనికి, గొప్ప ఆధ్యాత్మికమైన మంటలోనికి, తీవ్రతలోనికి ప్రభు యొక్క మాటలు వారిని తీసుకొని రావడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని కొరకైన ఆశ వారు కలిగి ఉన్నప్పుడు ప్రభువు వారిని ఎంతగా తృప్తిపరిచాడు. అలాగే ఇక్కడ ప్రకటన 22:17 మనం చూస్తున్నాం, దప్పిగొనిన వారిని రానిమ్ము. ఏవి ఆటంకపరుస్తున్నాయి వారితో చెప్తున్నాడు, రానిమ్ము. చిన్న బిడ్డలను రానిమ్ము అని చెప్పాడు కదా. వారిని ఆటంకపరిచే వారిని మీద ప్రభువు కోపడ్డాడు అక్కడ. అది కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ వాక్యంలో దప్పిగొన్న వాణ్ణి రానిమ్ము, ఇచ్చయించు వాణ్ణి జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఉచితం ఏంటది? జీవజలం. నిరంతరము జీవించేది ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఏముంటే? దప్పిక ఉంటే. చూసారా, తప్పికొనే వానికి దేవుడు ఏమిస్తున్నాడు? మనము ముప్పు తిప్పలు పడినా, తలక్రిందులై తపస్సు చేసిన కొన్ని మాటలు ఉంటాయి కదా, మన లైఫ్నే పొడిగించుకోలేం, మన జీవిత కాలాన్నే పొడిగించుకోలేక సౌకర్యాలతో దీన్ని మరింత చిన్నగా చేసుకుందాం అని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుడు ఇక్కడ, నీవు దేవుని కొరకైన దప్పిక ఉంటే దేవుడు జీవ జలాన్ని ఏం చేస్తున్నాడు? ఉచితంగా త్రాగనిమ్ము, పుచ్చుకోనిమ్ము అంటున్నాడు. ఎటువంటి గొప్ప విషయం! నిరంతరము జీవించే జీవితాన్ని ఉచితముగా ప్రభు అనుగ్రహిస్తున్నాడు. దేవుడి దగ్గర దొరికేది అది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఈ లోకములో ఏది కూడా దాంతో సాటి రావు. దేవుని కొరకు మనకు దప్పిక ఉందనుకోండి, దేవుడిచ్చేది ప్రపంచములో ఎక్కడ కూడా నువ్వు కనుగొనలేవు. అసలే లేదు, ఇంక ఇచ్చేదెవరు? కానీ దేవుని కొరకైన దప్పిక ఉంటే జీవజలాన్నే ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో భౌతిక ఆశీర్వాదాలు ఇచ్చి క్షయతలో ఉండు అనేది కాదు. దేవుడు శాశ్వత జీవాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. దేవుని కొరకైన దప్పిక కలిగి ఉంటే ఇదిగో వీరి జీవితాలు ఎంత కార్యం చేశాడో మనం చూస్తున్నాం. కాబట్టి యథార్థంగా దేవుణ్ణి వెదిగితే మన దేవుణ్ణి కనుగొంటాం, దేవుడు ప్రత్యక్ష పరుచుకుంటాడు అన్న విషయాన్ని మొదటిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండో విషయాన్ని మనం చూస్తే ఇక్కడ వీరి హృదయంలో గొప్ప సందిగ్ధత ఉంది. ఏమి జరుగుతున్నాయి పరిస్థితులు, ఇవన్నీ ఒక క్లారిటీలోనికి రాలేకపోతున్నారు. సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. హృదయంలో దుఃఖం ఉంది. విశ్వాసం కొన్ని విషయాలు తెలియజేస్తుంది, కానీ విశ్వాసంలోనికి పూర్తిగా రాలేని ఒక బలహీనమైన స్థితి, సందిగ్ధత, సందేహములో చిక్కుకున్న స్థితి. ప్రభు వారి మీద కనికరపడ్డాడు. వారు ఎక్కడికైతే రాలేకపోతున్నారో వారి బలహీనమైన స్థితిని చూచి ఆయన జాలిపడ్డాడు. హృదయంలో దుఃఖం ఉంది, నా కొరకైన ఆశ ఉంది, అనేకమైన విషయాలు విన్నా కూడా ఒక నిశ్చయితలోనికి రాలేని ఒక బలహీనమైన సందేహించగలిగిన స్థితిని చూచి ప్రభు ఏం చేశాడు? దర్శించాడు. అది ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఆయన వారిని వదిలేయకుండా ఇంకా
విశ్వాసములో ఉన్నవారిని, బలంగా ఉన్నవారిని చూద్దాం అని అనుకోకుండా సందేహించు వారిని ఆయన కరుణిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనకు కూడా అదే సందేశాన్ని ఇస్తున్నాడు. యూదా పత్రిక చూడండి, ప్రకటన గ్రంథం ముందు ఉండే యూదా పత్రిక మనం చూస్తే ఇందులో 22వ వచనాన్ని చూస్తే 22వ వచనం, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహపడువారు ఉన్నారు కదా, వారిని ఏం చేయాలి? పేర్లు పెట్టండి, వారికి అవమానపరచండి, కించపరచండి, సిగ్గుపడేటట్లు చేయండి. ఇదంతా మానవ స్వభావం లేదా లోకము నేర్పించేది మనం. కానీ ప్రభు అంటున్నాడు, సందేహపడు వారి మీద కనికరాన్ని చూపించండి. కాబట్టి సందిగ్ధతలో ఉన్న వారిని ప్రభువు దర్శించి వారికి సహాయపడ్డాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆర్థిక మంత్రి యెరూషలేమునకు వచ్చి ఆరాధన చేసి ఆ యెరూషలేము నుండి వెళ్ళిపోతూ ఆ రథములో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. లోపల అనేకమైన ప్రశ్నలు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్త? తన్ను గురించా లేక వేరొక ప్రవక్తను గురించా? ఎవరిని గురించి ఆయన చెప్తున్న ఈయన ఎవరు అనే ఆ యొక్క సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయములో 34వ వచనంలో అక్కడ మనం చూస్తే చూడండి, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 34వ వచనంలో, అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొక్కరి గూర్చియా? దయచేసి నాకు తెలుపుము. వెంటనే అడుగుతున్నది తన హృదయము నిండా ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయగలిగిన వ్యక్తి కొరకు అతడు చూస్తున్నాడు. సందిగ్ధ పరిస్థితిలోండి బయటికి రాలేకపోతున్నాడు. దేవుడు కనికరపడుతూ ఉన్నాడు. కాబట్టి కనికరపడి ఏం చేస్తున్నాడు? తన యొక్క ప్రవక్తను చెప్తున్నాడు, నువ్వు వెంటనే ఆ ప్రవక్తను ఒక చోటికి పంపించి ఆత్మలో, ఇదిగో వెళ్తున్న ఆ రథమును కలుసుకో, పరిగెత్తి ఆ రథమును కలుసుకో అని చెప్పాడు. ఎందుకంటే అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? సందిగ్ధతలో ఉన్నాడు. అతనికి అర్థం కావట్లేదు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ యొక్క ప్రవక్త ఫిలిప్పు అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడి యేసు క్రీస్తుని గురించిన సంగతులు ఇవి అనే విషయాన్ని తెలియజేసినప్పుడు వెంటనే రథమును ఆపి అక్కడ నీళ్లు కనబడినప్పుడు, నేను బాప్తిస్మం పొందడానికి ఏదైనా ఆటంకం ఉందా? చూసారా, ఎక్కడున్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? నేను ఈరోజు బాప్తిస్మం తీసుకోవడానికి ఏదైనా అడ్డం ఉందా మీరు చెప్పండి. అంతటి విశ్వాసములోనికి, అంతటి నిశ్చయితలోనికి వచ్చాడు. ఏ మాత్రము సందేహము లేకుండా ఆ నిశ్చయితలోనికి వచ్చాడు. అడుగుతున్నాడు, ఏదైనా ఆటంకం ఉందా? కాబట్టి సందేహపడు వారి మీద దేవుడు కనికర పడుతున్నాడు, వారికి సహాయం చేస్తున్నాడు. వారు దర్శించి ఆ యొక్క సందిగ్ధతలోండి వారిని బయటికి తీసుకొచ్చి, అర్థము కాని స్థితిలోండి వారిని బయటికి తీసుకొచ్చాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రోమాపత్రిక 14వ అధ్యాయంలో కూడా ప్రభు చెప్తున్నాడు, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనండి అంటున్నాడు. చేర్చుకొనండి. బలహీనుడు మనకెందుకు అని కాదు, చేర్చుకొనండి. వారికి అవసరమైతే తెలియజేయండి, కానీ వాదముల్లోనికి దిగకు. అది కూడా చెప్పాడు. సంశయములు తీర్చండి, కానీ సంశయములు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. ఇన్ఫర్మేషన్ ఇవ్వు, అంతవరకే నీ పని. తెలియజేయి. వాదములు ఒప్పిద్దాం, నిరూపిద్దాం, అక్కడికి దిగకు. మరేం చేయాలి? ప్రేమించడానికే చేర్చుకో. బలహీనుణ్ణి చేర్చుకో. విశ్వాస విషయంలో బలహీనుడైన వాడిని చేర్చుకో. సందేహములు తీర్చు, కానీ తీర్చడానికి వాదముల్లోనికి, వాదించట్లోనికి దిగకు అన్న విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సందిగ్ధతలో ఉన్న వారిని దేవుడు దర్శించేవాడు. మన జీవితంలో కూడా ఏదైనా సందిగ్ధతలో ఉన్నామా? అర్థం కాని స్థితిలో ఉన్నామా? సరైన ఆలోచన లేక సరైన విషయాలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నామా? ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ విషయాలు కనుగొనే ఒక వ్యక్తి, హృదయంలో ఉన్న సందిగ్ధత నుండి విడిపించగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్న సందిగ్ధతను చూసి, ఇదిగో వీరు సందిగ్ధతలో ఉన్నారు, వీరికి ఆశ ఉంది, విశ్వాసం ఉంది, జరిగిన పరిస్థితులు ఆయన యుగ యుగం నుండి పరిపాలిస్తాడు అని ఎదురు చూస్తున్నప్పుడు
ఆయన తన పరిపాలన కొనసాగించలేదు. మధ్యలో ఇలా జరిగింది సరే అని చూస్తూ ఉన్నప్పుడు ఆయన తిరిగి లేచాడనే విషయాలు వింటున్నాం. ఏమిటి ఇవన్నీ కూడా అని సందిగ్ధతలో ఉన్న వారిని చూచి ఏం చేశాడు ప్రభు? వదిలేయలే, దర్శించాడు. అలాగే ఆర్థిక మంత్రి సందిగ్ధతలో ప్రశ్నలతో ఉండడాన్ని చూసి ప్రభువు ఏం చేశాడు? ఆ వ్యక్తి ఎవరిని ఆయన అడిగాడా? ఆ వ్యక్తి ఎవరిని అడగలేదు. వాక్యాన్ని చదువుతూ ఆలోచిస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. అన్నిటిని ఎరిగిన దేవుడు ఎవరిని పంపించాలి, ఎక్కడికి ఈ వ్యక్తిని చేర్చాలి అని ఏం చేశాడు? తన ప్రవక్తను పంపించి సందిగ్ధతలో నుండి బయటికి తీసుకొచ్చాడనేది వాక్యంలో చూస్తున్నాం. మనము కూడా సందిగ్ధతలో ఉంటే, ఇంకెవరైనా సందిగ్ధతలో ఉంటే వారికి పరిచయం చేయాల్సింది ఎవరిని? ప్రభువు అయిన యేసు క్రీస్తును మీరు ప్రార్థన చేయండి. ఆయన మిమ్మల్ని ఈ సందిగ్ధతలో నుండి, అర్థం కాని స్థితిలో నుండి అద్భుతమైన మలుపులోనికి దేవుడు తీసుకొస్తాడు. మలుపు అంటే తెలుసా? ఆ మలుపులోకి రానంత వరకు మనకి ఏమీ కనబడదు. కానీ ఆ మలుపు తర్వాత విశాల జీవితం కనబడుతుంది. దాన్ని అద్భుతమైన మలుపు, టర్నింగ్ పాయింట్ అంటారు. అంతవరకు ఏమి కనిపించదు, ఇక ఏమి కనిపించని పరిస్థితి. ఆ యొక్క టర్నింగ్ పాయింట్ ఆయన తీసుకొని రాగలడు. అప్పుడు కనబడుతుంది. ఆ విశాలతలోనికి, అర్థమయ్యే ఆ స్పష్టతలోనికి ప్రభు తీసుకొని రాగలడు అనేది రెండవదిగా ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం. చివరిగా మూడో పాయింట్లోకి వచ్చేసాం. చివరిగా మూడవది విషయాన్ని గురించి మనం చూస్తే, మూడవది ప్రవక్తల మాటలు నమ్మలేదు అన్న విషయాన్ని గురించి చెప్పాడు. మనము ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 25వ వచనములో, 24, 25, లూకాసు వార్త 24, 25వ వచనములో, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ప్రవక్తలను ఎందుకు ఇచ్చాడండి దేవుడు? అందులో ప్రవక్తలు తన ప్రవక్తలు అని నిరూపించడానికి దేవుడు కార్యాలు చేశాడు. ఎవరు? ఆయన తరపు ప్రవక్తలు. దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని తన మాటలు ప్రజలకు అందిస్తున్నాడు. వారు వెల చెల్లించకపోయినా, వారు ఎదురు చూడకపోయినా, ఉపవాసములతో, జాగరణములతో, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోలేకపోయినా, వారి యొద్దకు పెందల కడనే తన ప్రవక్తలను పంపించి దేవుడు మాట్లాడడం ఎంత ఆశ్చర్యం. తన ప్రవక్తలు ఎవరో రుజువు చేయడం కూడా దేవుడు ఆయనే తీసుకున్నాడు బాధ్యతను. ప్రవక్తలు అనేవారు ఉన్నారు, ప్రవక్తలను దేవుడు ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు. కాబట్టి వారిని వారిని నమ్మకస్తులని రుజువుపరిచింది ఎవరు? ఆ బాధ్యత, పని ఎవరు? దేవుంది. ఒకవేళ ప్రవక్తల మధ్యలో ఎవరైనా ఇతరులు, ప్రవక్తలు కాని వారు, దొంగ ప్రవక్తలైన వారు, లేక స్వకీయ ఘనత కొరకు ప్రవక్త నుండి మాటలు దొంగిలించి వారివిగా చెప్పేవారు, ఇలా రకరకాల వ్యక్తుల గురించి ధర్మశాస్త్రంలో, దేవుని వాక్యం రాయబడి ఉంది. వాటి గురించి కూడా దేవుడు చెప్పాడు. అవన్నీ డీల్ చేసేది ఎవరు? దేవుడు. ప్రభుత్వం తరపున ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఆ వ్యవస్థలో లోపాలు జరిగితే దానికోసం మరలా దాని కొరకు కూడా ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం. ఇక దేవునికి సంబంధించిన విషయాల్లో ప్రజలలో సందిగ్ధత కానీ ఇటువంటి విషయాలు ఉంటే దేవుడే దాన్ని నిరూపించేవాడు. ఎవరు ఆయన ప్రవక్తలో ఆయన నిరూపించిన తర్వాతనే వారు ఎందుకు వినలేదని ప్రశ్నిస్తాడు. దేవుడు ఎవరినిచ్చాడు? ప్రవక్తలనిచ్చాడు మనకు. ఆ ప్రవక్తల ద్వారా చెప్పబడే మాటలు ఎలాంటివో తెలుసా? భూమి ఆకాశాలు తలక్రిందులు అవుతున్నా కూడా నువ్వు నమ్మదగిన మాటలు. ఎందుకంటే అవి వారు దేవుని మైక్ మాట్లాడే దేవుడు. పేతురు తన 2వ పత్రికలో 1వ అధ్యాయములో చెప్పాడు. ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మొదట ఏం గ్రహించాలి? ఒకడు తన ఊహను బట్టి చెప్పడం ద్వారా ప్రవచనములు రావు. ఊహ కాదు ప్రవచనం అంటే.
అది మనం గ్రహించాలి. ఏలేని ఇక్కడ 21లో ఏలేనిగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఎలా పలికారు? దేవుని మూలముగా. దేవుడు నా ఆత్మలో నుండి మాట్లాడుతున్నాడు అని దేవుని మూలముగా వారు ప్రవచనాలు పలికారు. కాబట్టి ప్రవక్తల మాటలు ఎందుకు నమ్మలేదు? ప్రవక్తల మాటలు ఎందుకు నమ్మలేదు? పరిస్థితులు తలక్రిందులైనా ప్రవక్తల ద్వారా ఏదైతే దేవుడు చెప్పాడో అది జరిగేంత వరకు ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ భూమి ఆకాశములను మళ్ళీ సెట్ చేస్తాడు దేవుడు. 1000 ఏళ్ల పరిపాలన ఉంది కదా, 1000 ఏళ్ల పరిపాలన ఉంది కదా. కాబట్టి మనం 21వ అధ్యాయములో క్రొత్త భూమి క్రొత్త ఆకాశము సముద్రం ఇక లేదు అని చదువుతాం. అది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. కానీ 20వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన గురించి ఉంటుంది. అప్పుడు ఆ ఉగ్రత పాత్రలన్నీ కుమ్మరించబడతాయి, అంత విషపూరితం అవుతుంది. ప్రభువు వస్తాడు, ఆ ఒలివ కొండ మీద అడుగు పెడతాడు, తన పరిపాలన ప్రారంభిస్తాడు 1000 సంవత్సరాలు. అప్పుడు అన్నిటినీ సరిచేస్తాడు. అంతకుముందు పెద్ద భూకంపం వస్తుంది. రిక్టర్ స్కేలు ఎంత అని చెప్పాలంటే 100 చెప్పాలా? మీకు అర్థమవుతుందా? 7 చెప్తాం కదా మనం, 7 8 కూడా చెప్పలేని పరిస్థితులు. 100 చెప్పొచ్చు సులువుగా, 100 కంటే ఎక్కువ చెప్పొచ్చు. ఎందుకంటే లొకేషన్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోతాయి. ప్రతి కొండ, ప్రతి పర్వతం, మీకు అర్థమవుతుందా? ప్రతి పర్వతం యొక్క లొకేషన్ మొత్తం తలక్రిందులైపోతుంది. అటువంటి భూకంపం ఎన్నటికీ జరగనిది అని వాక్యంలో ఉంది. మనం దాన్ని ధ్యానించేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది జరుగుతుంది అంటే అన్నిటి లొకేషన్స్, పర్వతాలు, కొండలన్నీ కూడా, ప్రతి కొండ, ప్రతి పర్వతము దాని దాని స్థానము తప్పునట్టి భూకంపం. అంతేకాదు ఆకాశం దద్దరిల్లగలిగిన భూకంపం. దాని గురించి అక్కడ అలాంటిది ఇంకెప్పటికీ ఎన్నటికి జరగనిది జరగబోతుంది అని చెప్తాడు. అలాంటివన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు. అన్ని విషపూరితమైన ఆయన అన్నిటిని ఏం చేస్తాడు? సరి చేస్తాడు. ఎందుకు? ప్రవక్తల ద్వారా చెప్పాడు కదా, యెషయా చెప్పాడు కదా, దేవుడు నీకు ఒక పరిపాలన ఇవ్వబోతున్నాడు. విషపూరితమైనవి లేక ఏది హాని చేసేది లేని ఒక ప్రపంచాన్ని నీ కొరకు సృష్టించి ఆ శాంతియుతమైన పరిపాలన 1000 సంవత్సరాలు నీకు ఇస్తాడని ప్రవక్త ద్వారా చెప్పాడు కదా. భూమి ఆకాశాలు తలక్రిందులైనా సరే దేన్ని నమ్మాలి? ప్రవక్త ద్వారా చెప్పినది నువ్వు నమ్మాలి, అంతే. ప్రాణం పోయినా కూడా మళ్ళీ లేపి దేవుడు నన్ను, యెషయా గ్రంథంలోనే మృతులైన తన వారిని దేవుడు బ్రతుకుమని చెప్తాడు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. మృతులైన తన వారిని ఏమంటాడు? లెమ్మని చెప్తాడు. వారికి ఎటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడో చెప్పాడు. ప్రవక్తల మాటలు ఎటువంటివో తెలుసా? నీ ప్రాణం పోయినా నమ్మాలి, నమ్మవచ్చు. భూమి ఆకాశంలో తలక్రిందులైన నువ్వు నమ్మవచ్చు. ఎటువంటి విషయాలు దేవుడు చెప్పాడు? నా అడుగు భాగం కదిలింది, కదిలి కాదు మాయమైపోయినా నువ్వు నమ్మొచ్చు దేవుని వాక్యం. అటువంటిది అది ప్రవక్తల మాటలు. కాబట్టి ఆయన గద్దిస్తున్నాడు వారిని. మీరెందుకు ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు? ప్రవక్తలను పరిచయం చేసింది ఎవరు? ప్రవక్తలు నిలబెట్టింది ఎవరు? ఎవరు నమ్మకస్తులో చెప్పింది ఎవరు? దేవుడు. మరి వారి ద్వారా వస్తున్న మాటలు వారివి కాదు, వారివి కాదు. దేవుడు ఇర్మియా ద్వారా నెబుకద్నెజరు గురించి చెప్పాడు. నెబుకద్నెజరు రాబోతున్నాడు, ప్రపంచం అంతా ఏలబోతున్నాడని. అంతేకాదు ఆ నెబుకద్నెజరును కూడా ఎలా బుద్ధి చెప్పబోతున్నాడో, ఆ నెబుకద్నెజరు పరిపాలన కూడా ఏ విధంగా అంతమొందించి అంతము చేసి ఆ అంతము చేసేవాన్ని ఎక్కడి నుండి రప్పిస్తున్నాడో కూడా నెబుకద్నెజరు రాకముందే ఇర్మియా చెప్పాడు. చూసారా ఎటువంటి విషయాలు? ఎంత ఆశ్చర్యం!
కాబట్టి నిజంగా ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన విషయాలు, అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గుర్చిన వచనముల భావము వారికి తెలిపెను. నా ముందు ఆ వాక్యాలన్నీ ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ ఉన్నాయి. అందుకే మనం ఒక్కొక్క ప్రవక్త నుండి చెప్పబడిన అనేకమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండంలోనే ప్రభు చెప్పాడు, స్త్రీ సంతానము ద్వారా ఆయన చేసే కార్యములు గురించి చెప్పాడు. ఆయన నీ తలను చిత్తగొడతాడు, ఆయన పాదములను నీవు గాయపరుస్తావు. అక్కడే చెప్పాడు. అక్కడి నుండి చెప్పబడిన అనేకమైన విషయాలు మోషే చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ మధ్యలోకి పంపిస్తాడు, ఆయనకు దేవుని నామం ఉంది. ఆయనకేముంది? దేవుని నామం. నిర్గమకాండ 23 అధ్యాయంలో మీరు చూస్తారు, నా నామము ఆయనకు ఉంది, ఆయన మాట వినకపోతే మీకు నాశనం తప్పదు. అనేకమైన మాటలు అక్కడ చెప్పాడు. కాబట్టి ఈ విషయాలన్నిటిని గురించి ప్రభు చెప్పాడు. యోహాను సువార్తలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 45 నుండి మనం చూస్తే, మీరు ఆశ్రయించుచున్న దానికి ముందు, నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుకుడి. 45వ వచనం, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గురించి వ్రాసెను గనక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములు నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు. చూడండి, మేము మోషే మాటలు ఆచరించేవారం అంటున్నావు కదా, ఆ మోషేయే నన్ను గురించి చెప్పాడు. నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్యలోనికి పంపిస్తాడు, ఆయనకు దేవుని నామం ఉంది, ఆ విషయాలు చెప్పాడు. కాబట్టి నేనేదో మీ మీద నేరం మోపుతాను రేపటి దినము నా తండ్రి యొద్దని మీరు అనుకోకండి. మీ మోషేనే మీ మీద ఏం చేస్తాడు? నేరం మోపుతాడు. ప్రతివాది ఎవరు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు చూసారా, షేబా దేశపు రాణి ఒక ఆమె ఉంది. ఆమె కూడా తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళందరి భరతం పడుతుందన్నమాట. ఆమె తెలుసుకోవడానికి ప్రాణాలకు తెగించి ప్రయాణం చేసింది. అది ఒక సాహసోపేతమైన కార్యం. అంత ధనముతో వస్తుంది. రాజులందరూ కలిసి ఆ ధనం కొరకు యుద్ధం చేయొచ్చు. కొంతమంది గ్రూపులు ఉంటాయి. ఎన్ని భయాలు ఉన్నాయి. సాహసోపేతమైన ప్రయాణం చేసింది. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఆ మోషేనే మీ మీద నేరం మోపుతాడు. ఎందుకంటే ఆయన నన్ను గురించి చెప్పాడు. కాబట్టి అతడే మీ మీద, నన్ను నమ్మనందుకు అతడే మీ మీద నేరం మోపుతాడు అన్న విషయాన్ని గురించి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ప్రవక్తలైన వారందరూ, మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలైన వారందరూ చెప్పింది అదే. అలాగే మనము అపోస్తుల కార్యములో చూస్తే, అపోస్తుల కార్యములో 3వ అధ్యాయం 24లో, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించే ప్రవచించారన్న విషయాన్ని కూడా ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఆ విషయాలు, ఆ వచనాల భావం అంతటిని గురించి ఇక్కడ ప్రభు వారికి తెలియజేశాడు అనేది మనం చూస్తున్నాం. ప్రవక్తల మాటలు స్థిరం, నమ్మాలి. నీ విశ్వాసం బ్రద్దలైన ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన విషయాలు ఉన్నాయి. భూమి ఆకాశములు తొలగిపోయినా ప్రవక్తల ద్వారా చెప్పిన విషయాలు ఉన్నాయి. మళ్ళీ వాటన్నిటిని సరిచేసేది, మన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిన ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు ఆ నిరీక్షణను, నిశ్చయితను కలగజేస్తాయి. నిరీక్షణతోనే మనము అందులో ప్రవేశిస్తాం మనం. కాబట్టి ప్రవక్తల మాటలు స్థిరమని, ఆ మాటలు నమ్మి విశ్వాసములో బలవంతులుగా ముందు కొనసాగాలనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.